నా బాధ్యత అది. వాళ్ళందరినీ నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం, ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్ కి. ఈ ఇష్యూలో 300 crores ఇప్పటికి, ఇంకా వస్తుంది 300 ఇప్పటికి, ఇంకా ఒక 150-100 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు. బంగారపు గాజులు కూడా ఇచ్చారు. గాజులు ఇచ్చేసిపోయారు. సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది. ఒక స్పిరిట్ గా తీసేసుకున్నారు. ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్డీ బ్యాంక్ తీసుకుని నెత్తుకొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా, ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది. ఏమా ఇప్పుడు పంపించేస్తాను, అందరే పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరికి. No, I am for public. You are going to see. Every action will be only towards public. వాళ్ళు 5 రూపాయలు, 50 రూపాయలు, 100, 250 హిస్టరీ. ఇండ్లకి ఇచ్చే ఇది కూడా మీరు ఒకసారి చూస్తే, మైక్ తెస్తున్నాను. అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక్కొక్కటి 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి, ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి. 2 మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం.
అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసినా తీయలేని పరిస్థితి. అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను కానీ, మా మంత్రివర్గం కానీ, మా ఆఫీసర్లు కానీ 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే. అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. 10 రోజులు పట్టింది మాకు. ఒక్కొక్క మంత్రి, రామానాయుడు అక్కడే ఉన్నాడు, నారాయణ గారు ఆడ తిరిగారు. ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో పెట్టుకొని, హోమ్ మినిస్టర్ గారు, డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ, ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమీక్ష చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా 10 days మళ్లీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అదే గాని అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక 6 నెలలు కూడా ఆ పక్క కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేశారు. నేను చెప్పాను మీ అందరికీ. సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మేము 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్లు మీరు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీరాజ్లో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇదే పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలుంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత